కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది బికాస్ కిడ్నీ డిసీజులు అన్నీ కూడా లేట్‌గా తెలుస్తాయని తెలుస్తుంది సార్. ఏ లక్షణాలు కనిపిస్తాయి? అంటే మనకి స్పెసిఫికల్లీ విత్ కిడ్నీ క్యాన్సర్. ఇప్పుడు మీరన్నట్టు మనకి బాడీలో ఒక రిజర్వ్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు లంగ్ గానీ, హార్ట్ గానీ, కిడ్నీ గానీ మనకి భగవంతుడు మనకి ఒక రిజర్వ్ ఇచ్చాడనమాట. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక 100 ఫంక్షన్ మనకి బాడీలో ఉందనుకోండి. మనం బాడీ నార్మల్‌గా మెయింటైన్ చేయడానికి దాంట్లో 20% ఉంటే చాలు ఫంక్షన్‌లో. మిగతా 80% బోనస్ మన భగవంతుడు మనకి ఇచ్చినట్టనమాట. సో, మనకి కిడ్నీ ఫంక్షన్ గురించి మాట్లాడితే ఈ 80% వరకు డ్యామేజ్ జరిగినప్పుడే మనకి సిమ్టమ్స్ బయటపడతాయి. అప్పటి వరకు ఆ 20% నెఫ్రాన్ ఫంక్షన్‌తోనే మనం మన రొటీన్ వర్క్ అంతా మనం మేనేజ్ చేయగలుగుతాం అనమాట. సో, ఈ 80% లాస్ అయ్యే లోపలే మనం పసిగట్టుంటే నేను చెప్పిన విధంగా ప్రివెంట్ చేస్తూ మనము కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనము చెకప్ చేసుకోవడం అవసరం. సో ఇంతకుముందు మనం 40 ఇయర్స్ తర్వాత యాన్యువల్ చెకప్ చేసుకోండి అన్ని బ్లడ్ టెస్ట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మనము రాను అది ఏజ్ ఇంకా తగ్గించాల్సిన అవసరం వస్తుంది. సో మేబీ 30 ఇయర్స్కే మనం చేసుకోవడం అవసరమేమో. మోస్ట్ ఆఫ్ ది మన ఈ కంపెనీస్ కానీ కార్పొరేట్ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ వాట్ ఎవర్ ఏజ్ వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ యాన్యువల్ చెకప్ పోవాలడం అది చాలా మంచిదే.